హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ పిల్లలకి గోధుమ పిండితో చక్కగా ఇంట్లో చేసుకునే స్నాక్స్ ఒకటి చూపిస్తాను. ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి, తక్కువ టైంలో అయిపోతాయి, హెల్తీగా కూడా ఉంటారు. గోధుమ పిండి వాడతాం కాబట్టి ఇవి తినడానికి కొంచెం తీయగా కరకరలాడుతూ సూపర్గా ఉంటాయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దానండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నాను. ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు వాటరు. మీరు పిండి ఎంతైతే తీసుకుంటున్నారో దానికి సమానంగా వాటర్ పోసుకోవాలి. 2 స్పూన్ల బెల్లం, కొద్దిగా ఉప్పు, 2 నిమ్మకాయ సైజ్ అంతా బటర్ ముక్కలు వేస్తున్నాను. ఈ బటర్ ప్లేస్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు క్రిస్పీనెస్ కోసం. ఇవన్నీ కరిగేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇదిగోండి, వాటర్ అనేది బాగా మరిగిపోయింది. ఇప్పుడు గోధుమ పిండిని వేసేసుకోవాలి. పిండి వేసిన వెంటనే కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండగట్టేస్తుంది. గోధుమ పిండి వాటరు 2 ఈక్వల్గా ఉండాలండి. ఈక్వల్గా లేనట్లయితే ఇప్పుడు ఉండ సరిగా అవ్వదు పిండి. ఇలా పైనుంచి కిందకి కొంచెం ఫోర్స్గా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఇదిగోండి చూడండి, ఇలా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి మీదనే ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న స్టిక్స్లా చేసేసుకోవాలి. ఇలా చేతితో చేయడం ఇబ్బందిగా అనిపిస్తే చపాతీ బల్ల మీద చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా స్టిక్స్లా చేసేసుకోవచ్చు. నేను చూపిస్తున్నట్లుగా మొత్తం పిండిని ఇలా స్టిక్స్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో నూనె వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత చిన్న మంట పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్టిక్స్ అన్ని వేసుకోవాలి. ఈ స్టిక్స్ వేసిన వెంటనే అసలు కదిలించద్దండి, కొంచెం చిన్న మంట మీద పెట్టుకునే వేయించుకోవాలి, లేకపోతే లోపలేమో పచ్చిగా ఉండిపోతాయి, పైన వేగిపోతాయి. వేసిన వెంటనే కదిలించకుండా 2-3 నిమిషాల తర్వాత కదిలించుకుంటే ఇదిగోండి కొంచెం కలర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాటిని తిరగేసుకొని వేయించుకోవాలి. వీటిని మొత్తం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. పిండి ముద్దను బాగా కలుపుకున్నట్లయితేనే మనకి ఇవి చాలా బాగా వస్తాయండి. మీరు పిండి సరిగ్గా కలపలేదనుకోండి ఇవి చీదేస్తాయి. చూసారా, ఇదిగోండి చాలా చక్కగా కలర్ఫుల్గా వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. రిమైనింగ్ మిగిలిన స్టిక్స్ కూడా వేసేసుకొని వేయించేసుకోవడమే. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో, చాలా క్రిస్పీగా ఉన్నాయి కరకరలాడుతూ. ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు మీ పిల్లలకి ఇది స్నాక్స్ బాక్స్లో కానీ సరదాగా టైంపాస్కి కానీ ఇచ్చారంటే మొత్తం చకచకా లాగించేస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టాటా.